మహిమోన్నతుని దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ దినాన్ని మనకిచ్చినందుకై దేవాది దేవుని మనము స్తుతించాలి. ఈ దినము 121 కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ద లార్డ్ ఈజ్ యువర్ కీపర్, ద లార్డ్ ఈజ్ యువర్ షేడ్ ఆన్ యువర్ రైట్ హ్యాండ్. ఇందులో గమనించండి, అదేలాగున యెహోవా తేరా రక్షక్ హై, యెహోవా తేరీ దాహిని ఔర్ తేరీ ఆడ్ హై. ప్రియులారా, ఆయన కాపాడాలి. అయితే ఆయన కాపాడటం మాత్రమే కాదండి, నీ కుడి ప్రక్కన ఉంటాడట. ఎట్లుంటాడట? నీడగా ఉంటాడట. ఎంత మంచి దేవుడండి మన దేవుడు. అయితే ఆయన కాపాడుతూ మన కుడి ప్రక్కన ఉండి మనకు నీడగా ఉండి నడిపించే దేవుడు. ఆయన నీతో ఉన్నాడు ఈ దినమంతా. నువ్వు తలపెట్టిన కార్యాల్లో ఏ కార్యము తలపెట్టావు, ఏమవుతుందో అనుకుంటున్నావేమో, సఫలపరిచేవాడు ఆయన నీతో ఉంటే విజయం నీదే. ఆయన నీతో లేకపోతేనే సమస్యలు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. గాలి వాన తగులకుండా, లోకంలో గాలి ఉంది, వాన ఉంది, ఎండ ఉంది, అన్నీ ఉన్నాయి. తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నీకు నీడగా ఉంటాడట. మంచిగా మన కాపాడుతున్నా. ఇలా కాపాడేవారు ఎవరున్నారండి? నీ తల్లిదండ్రులు ఇలా కాపాడలేరు, నీ బంధువులు కాపాడలేరు, నీ పాస్టర్ కాపాడలేరు. అయితే గాలివాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా ఎడగా. ఈ రోజుల్లో వర్షాల వలన ఎంతమంది హతులయ్యారు. భయంకర ఎల్లలు వచ్చి కొండలు పడి. అయితే దేవుడు కాపాడాలి. 16వ కీర్తనలో 8వ వచనములో, సదాకాలం, ఒకరోజు కాదో, నువ్వు ఎన్నాళ్ళు బ్రతుకుతావో అన్నాళ్ళు. అయితే సదాకాలము యెహోవా యందు నా గురి తప్పిపోకూడదండి. గురి తప్పిపోతే గుడ్డోడు అంతే. గురి ఉంచాల. దేవుని మీద గురి తప్పిపోకుండా గురి నిలుపుతున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కానీ నేను కదల్చబడను. అయితే నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ సమాజానికి ఆయన కుడి పార్శ్వములో ఉన్నాడు. అయితే కాబట్టి నువ్వు కదలవు. కదలమంటే స్థిరంగా ఉంటావో, గజారిపోవో. దేవుని కొరకు మనం జీవించుట చాలా అవసరమని స్థిరంగా ఉంచే దేవుడు, కాచి కాపాడే దేవుని మీద మీరు ఆనుకునండి. దిగులు పడద్దు. సోదరి, సోదరుడా, నీ దిగులంతా ప్రభు మీద వేయి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వింటున్న శ్రోతలు వారు ఏ సమస్యలో ఉన్నా దిగులు పడకుండా నువ్వు కాపాడే దేవుడవని వారు విశ్వసించి ముందుకు సాగేదానికి వారి అక్కర్లని కృపలో తీర్చమని, ఏ సమస్యలో నలిగిపోతూ దిగులుతో ఉన్నారో వాటిని విడుదల దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.